ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. మరో అద్భుతమైన విషయంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. ఆ కొండల్లో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వారిలో మన తెలుగు యాత్రికుల సంఖ్య అపారం. నల్లటి వస్త్రాలు ధరించి మండల దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు మాత్రమే అయ్యప్ప ఆలయంలోని పదునెట్టాంబడిని పిలిచే 18 మెట్లను అధిరోహించి స్వామిని దర్శించుకుంటారు. ఏడాదికి కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన రోజు మకర సంక్రాంతి. ఆనాడు శబరిమల కొండపైన మకర దోషి దర్శనమిస్తుంది. ఓ చిన్న బంగారు గుడి. ఆ బంగారు గుడిలో ఓ చిన్న విగ్రహం. ఆ విగ్రహాన్ని కన్నులారా దర్శించుకోవడానికి మండల రోజుల దీక్ష. తలపై ఇరుముడితో కొండా కోణలెక్కి ప్రయాణం. 18 మెట్లు ఎక్కగానే అనిర్వచనమైన ఆనందం. స్వామియే శరణమయ్యప్ప అంటూ తన్మయత్నం. ఆ బంగారు గుడిలో స్వామి అయ్యప్ప స్వామి. ఆ స్వామిని చూడటానికి కోట్లాది మంది భక్తులు శబరిగిరికి ప్రయాణం అవుతారు. అన్నిటికీ మించి మకర సంక్రాంతి గడియలో కొండలపై కనిపించే జ్యోతి దర్శనాన్నితో పులకరించిపోతారు. ఆ జ్యోతి అయ్యప్ప స్వరూపం. స్వామిని భక్తులు దీపప్రియంతో కొలుచుకుంటారు. నిత్య కర్పూర ఆరతిస్తారు. మాలధారణ చేసే వేళ, ఇరుముడి కట్టే సమయంలో, ఇరుముడి నిప్పి స్వామికి సమర్పించే సమయంలోనూ, దీక్ష విరమించి మాల విసర్జన వేళ కూడా కర్పూర ఆరతిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.